పాకిస్తాన్లో ఉన్న ఒక్క ఊరు కోసం ఇండియా 12 ఊర్లను వదులుకుంది. ఆ ఊరు పేరే హుస్సేన్వాలా. అంత గొప్ప ఊరు ఆ ఊరు అంటే చాలా గొప్ప ఊరు. అప్పట్లో స్వాతంత్ర సమరయోధుల పేరుతోని కొంతమంది లీడర్లు బ్రిటిషర్లతోని లాబీయింగ్ చేసిండ్రు. కానీ కొందరు మాత్రం అదే బ్రిటిషర్ల వెన్ను వణికిపోయేటట్టుగా పోరాటం చేసిండ్రు. అందులో ముందు వరుసలు ఉండేటోళ్ళు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. 1931 మార్చ్ 24న వీళ్ళ ముగ్గురిని ఉరిదీయాలని ప్లాన్ వేసుకుంది అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్. కానీ ఆ రోజు పెద్ద ఎత్తున జనాలు రివోల్ట్ అయ్యే అవకాశం ఉందని ముందుగానే తెలుసుకొని ఒక రోజు ముందుగానే చాలా సీక్రెట్గా లాహోర్ జైల్లో వాళ్ళని ఉరిదీసిండ్రు. అక్కడి నుంచి వెళ్ళి ముగ్గురు బాడీలు ఈ హుస్సేన్వాలా అనే ఊరికి తీసుకుపోయి సట్లేజ్ నది ఉంటుంది తెలుసు కదా, దాని ఒడ్డున వాళ్ళ అంత్యక్రియలు చేసిండ్రు. ఇట్లా ప్రజా తిరుగుబాటు రాబోతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఎవరైతే బ్రిటిషర్లతో లాబింగ్ చేసుకున్న బ్యాచ్ ఉందో వాళ్ళే ఇచ్చుంటారు. మీదికెళ్ళి సలహా కూడా వాళ్ళే ఇచ్చుంటారు ముందు రోజే ఉరిదీసేది అని కొంతమంది అంటుంటారు. అయితే పాకిస్తాన్ ఇండియా డివిజన్ టైంలో ఈ ఊరు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు చాలామంది జనాలు ఆ ఊరు మాకు కావాలి అని చెప్పి చాలా పోరాటం చేసిండ్రు. ఆ పోరాటాన్ని అప్పటి ప్రధాని అయిన నెహ్రూ అర్థం చేసుకొని పాకిస్తాన్ గవర్నమెంట్తోని చర్చలు చేస్తే అప్పుడు వాళ్ళు పెట్టిన డిమాండ్ ఏంటంటే బార్డర్లు ఉన్న 12 ఊర్లు మాకు ఇస్తే ఆ ఒక్క ఊరు మీకు ఇచ్చేస్తాము అని. దానికి కూడా ఒప్పుకొని వాళ్ళకి 12 ఊర్లు ఇచ్చి మనం ఆ ఒక్క ఊరు తెచ్చుకున్నాం. ఆ ఒక్క హుస్సేన్వాలా అనే ఊరిని మనం తెచ్చుకున్నాము 1961లో. ఆ తర్వాత 1973లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఈ ముగ్గురు వీరుల గుర్తుగా అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించిండ్రు. ప్రతి సంవత్సరం మార్చి 23వ తారీఖున అమరవీరుల ఉత్సవాలను అక్కడ నిర్వహిస్తారు.